వైద్యురాలిపై జరిగిన దారుణమైన అత్యాచార హత్య ఘటనపై న్యాయం చేయాలంటూ మారేడుమిల్లిలో డాక్టర్ హరికృష్ణ, బోధనూరు డాక్టర్ సుబ్రహ్మణ్యం, మారేడుమిల్లి ఐసిడిఎస్ సిడిపిఓ లక్ష్మి ప్రసన్న, విశ్వనాథ్ ఆధ్వర్యంలో మారేడుమిల్లి పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ కూడలి వద్ద మానవహారంగా చేరి వైద్యురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ, బాధితులను వెంటనే పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. డాక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ, విధులు నిర్వహిస్తున్న డాక్టర్పై ఎలాంటి దాష్టికానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు. మనకి ఎప్పుడూనే పనిచేసే చోట ప్రతి ఆఫీసులోనూ ఇలాంటి అంటే ఎవ్రీ 3 monthsకి సెక్సువల్ అఫెన్సుల మీద పనిచేసే చోట ఒక కమిటీ లాగా ఏర్పడి ప్రతి 3 నెలలకి ఈ మీటింగ్స్ పెట్టుకోమని ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ చెప్తూనే ఉన్నాయి. మరి ఈ హాస్పిటల్లో ఎంతవరకు అమలైంది అన్నది కూడా ఇక్కడ ఒక పాయింట్. కావున నేను మళ్ళా అందరికీ చెప్తున్నాను, దయచేసి స్కూల్స్లో అయినా, కాలేజెస్లో అయినా, లేదా మన గవర్నమెంట్ ఆఫీసుల్లో అయినా ఈ మీటింగ్స్ అనేవి కంపల్సరీగా పెట్టుకుంటే ఒక రకంగా కొంచెం ఇలాంటివి జరగకుండా చూడొచ్చు అని నా అభిప్రాయం. ఇవన్నీ అందరు గ్యాదర్ అవడం గల కారణం, కలకత్తాలో మన సోకాల్డ్ డాక్టర్ గారిని రాత్రిపూట డ్యూటీ టైంలో ఉండగా డ్రెస్ చేంజ్ చేసుకోవడం కోసం వెళ్ళినప్పుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆవిడ్ని రేప్ చేసి హత్యడం జరిగింది. ఇది జరిగి కూడా చాలా రోజులు అవుతుంది. ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. నిందితుల్ని త్వరగా పట్టుకుని దీనికి అరెస్ట్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. అలాగే ఇందాక చెప్పినట్టుగా ఈ నిర్భయ 2 అనే మాట కానీ, వాళ్ళ ఫాదర్ ఇచ్చిన స్టేట్మెంట్ కానీ, ఒక గవర్నమెంట్ యొక్క అసహాయత దీనివల్ల మన పబ్లిక్ అందరం కూడా అందరూ రియాక్ట్ అయ్యి తీసుకెళ్తే వాళ్ళకి న్యాయం జరుగుతుందని మేము అందరం కోరుకుంటున్నాము. అందరూ కూడా